శ్రీమాత్రే నమ. భగవద్బంధుడ నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు చెప్ప విషయం కనుక ప్రతి ఒక్కరం దేవాలయంకి వెళ్తున్నాము. దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమనిష్టలు పాటించాలి, ఎలా చేయాలో చాలామంది తెలియదు. పరుపరును వెళ్ళేసి దర్శనం చేసుకొని వస్తూనే ఉన్నాము. ఎలా ఆచరించాలి కనుక ప్రప్రథమంగా దేవాలయం అడుగు పెట్టగానే ఖచ్చితంగా కాళ్ళు చేతులు ఖచ్చితంగా కడుక్కొని నోట్లో నీళ్లు పోసుకొని ఉంచేసి తలపై నీళ్ళు చల్లుకోవాలి. నువ్వు ఎంత శుభ్రంగా పోయినా కూడా, ఇంటి పక్కన గుడి ఉన్నా కూడా 4 అడుగులు వేసినా సరే దేవాలయం ప్రాంగణం అడుగుపెట్టడానికి ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి మొట్టమొదటిగా. తర్వాత ఖచ్చితంగా అవకాశం చేసుకొని ప్రదక్షిణ కనీసం 3 ప్రదక్షిణలు చేయాలి. గుడి చుట్టూ ఖచ్చితంగా ప్రదక్షిణ చేయాలి. రెండవది, మూడవది ఇంకా గంట కొడతాము. గంట బాగా ఇట్లా కొడతాము. ఇట్లా కొట్టకూడదు. గంట ఎప్పుడు తెలుసా, మన దిక్కు 3 సార్లు గంట కొట్టాలి. 1 2 3 ఇలా ఎప్పుడు దేవునికి ఇసిరి కొట్టినట్టు కొట్టకూడదు. ఇలా కొడితే ఇసిరి కొట్టినట్టు అవుతుంది. ఇలా కొట్టుకుంటే కనుక గంట కొట్టిన ఫలితం వస్తుంది. మళ్ళీ కొబ్బరికాయ కొడతారు. బయట కొబ్బరికాయ కొడితే చాలామంది చేశారు కనుక ఆ కొబ్బరి నీళ్ళు డైరెక్ట్గా పట్టుకొని తాగిన తర్వాత చిప్పలు దేవుని తీసుకొని వెళ్తారు. అది కూడా మీరు ఎంగిరి పదార్థాన్ని నివేదించినట్టు అవుతుంది. మళ్ళీ దేవతామూర్తులు పక్కన ఇప్పుడు ఉన్న చిన్న చిన్న విగ్రహాలపైన, చెట్లపైన ఏం చేస్తారంటే పసుపు ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఇట్లా చల్లుతారు. ఎప్పుడు చల్లకూడదు. అట్లా అవకాశం ఉంటే కనుక తీసి ఒక బొట్టు పెట్టాలి. లేని పక్షంలో నమస్కరించుకొని రావాలి. కానీ ప్యాకెట్లతో ఎప్పుడు ఏ దేవుళ్ళపైన కూడా ఇలాంటి విగ్రహాలపైన కానీ వాహనాలపైన కానీ పసుపు కుంకుమ చల్లకూడదు. మళ్ళీ ప్రథమంగా నందీశ్వరుని శివాలయంకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు కనుక నందీశ్వరుని కొమ్ములకని చూస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. నందీశ్వరుని తోక దగ్గర పాముతూ చెవులో చెప్పాలి. ఎందుకంటే ఇంకా శివుడు ఎప్పుడు వెళ్తా యోగాసనంలో ఉంటాడనమాట. కావున ఎప్పుడు వెళ్తా అలా చేయకూడదు. మరల ఇంకేంది కనుక ధ్వజస్తంభం ఉన్న ఆలయాలలో మన చుట్టూ మన ప్రదక్షిణ పనికి రాదు. ఆత్మ ప్రదక్షిణ ఎప్పుడు చేయకూడదు. మనసులో చేసుకోవాలి ప్రదక్షిణ, కానీ మన చుట్టూ మనం ధ్వజస్తంభం ఉన్న ఆలయాలు ఎప్పుడు చేయకూడదు. తర్వాత ప్రసాదం తీసుకొని వచ్చేస్తాం కదా. అంతేకాకుండా కొంతమంది అయితే ఆంజనేయ గుళ్ళల్లో బొట్టు పెట్టుకొని ఆడ ఉన్న బట్టలకు కానీ లేకపోతే వెనక ఆడ ఉన్న గోడలకు కానీ పూస్తారు. అలా ఎప్పుడు కూడా పూయకూడదు. ఇక్కడ పెట్టుకోవాలి. గంధం కానీ ఏదైనా సరే బొట్టు ఉంది కదా, ఇక్కడ నాడి ఉంటుంది. ఈ నాడికి ఇట్లా పెట్టడం ద్వారా మీకు మనసు అనేది చంచలం అనేది పోతుంది. ఇక్కడ నాడితోని అది కూడా మంచి ఫలితం. అక్కడ ఎప్పుడు తెలుసా గోడలకు పోయకూడదు. ఎందుకంటే కనుక నేను నుదుటిని పెట్టుకుంది ఒక గోడ పైన రాయడం ద్వారా అక్కడ దుష్ఫలితం వేస్తే మంచి ఫలితం రాదు. చాలా నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నవగ్రహ ప్రదక్షిణ 9 చుట్లు వేసేసి గబగబా వచ్చేస్తుంటారు. రాహు కేతుకి 2 ప్రదక్షిణ ఉల్టా చెయ్యాలి. 9 + 2 11 ప్రదక్షిణలు నవగ్రహాలకి. కొంతమంది 20 ప్రదక్షిణలు ఇస్తారు. 20 మామూలుగా 7 ఉల్టా. అట్లా మీ అవకాశం బట్టి ప్రదక్షిణ చేస్తారు కదా, ఆ ప్రదక్షిణ రాహుకేతుకి సపరేట్గా చేయాలి. అంటే ఉల్టా చేయాలి నవగ్రహాలకి. ఇలా ప్రతి ఒక్కరు కూడా నియమ నిష్టలతోని ఆచరించారనుకో ఖచ్చితంగా మంచి రిజల్ట్, దేవాలయమైన రిజల్ట్ మనకు వస్తుంది. ఇందులో ఏ ఒక్కటి తప్పు చేసినా కూడా ఫలితం రాదు. ప్లస్ దేవాలయం వెనక భాగంలో బొట్లు పెట్టడము, పూలు పెట్టడం, నమస్కరించడం చేయకూడదు. ఎప్పుడైతే దేవాలయంలో దేవుడు ఉంటాడో వెనక ఖచ్చితంగా రాక్షసుడు ఉండే ఉంటాడు. కావున దేవాలయం వెనకల భాగం కూడా మొక్కకూడదు. చెట్లు, ఇప్పుడు మామిడి చెట్టు కానీ ఏదైనా చెట్లు ఉంటాయి, ఆ చెట్టు ఆకు తీస్తారు దేవాలయంలో. ఎప్పుడు కూడా దేవాలయంలో తీసిన దేవాలయంలో పనికి రాదు. అంటే మనం భక్తులం మాత్రమే. అర్చకుడు ఆడుండే వ్యవస్థ ఎవరు చేసినా కూడా దేవుని కోసం పెట్టారు కాబట్టి తప్పు కాదు. మనం తీసుకొని తెంపడం చేయకండి. పువ్వులు కానీ ఏది కానీ దేవాలయం సమర్పించకూడదు. లేని పక్షం నమస్కరించుకుని ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి ఏం చూడలేదు. మీరు మనసు పూర్తి నమస్కరిస్తే స్వామివారికి అంత పెట్టిన ఫలితమే. మనం మళ్ళీ ఆరతి పెట్టలు కూడా చాలా డబ్బులు ఇస్తూ ఉంటారు. అది కూడా వేయడం
అనుకూలంగా ఉండదు. అవకాశం బట్టి చూడండి. ఎప్పుడైతే శటగోపురం పెడతారో శటగోపురం పెట్టండి దక్షిణ కూడా. మళ్ళీ స్వామివారి ఎదురుగా వాహనానికి మధ్యలో మనం ఎప్పుడూ ఉండకూడదు. ఏ దేవాలయంకి వెళ్ళినా సరే మళ్ళీ దేవునికి వీపు చూపెడుతూ రావద్దు. ఖచ్చితంగా వెనకలికి రావాలి. ఇది అందరూ కూడా గమనించగలరని, ఆచరించగలరని మనసు పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా కొబ్బరికాయ కొట్టినాక పీచు తీసి నీ మనసుని స్వామివారు సమర్పిస్తున్నట్టు భావించుకొని ఆ తెల్లని చిప్పల్ని మాత్రం సమర్పించాలి. అందులో పసుపు, కుంకుమ, బెల్లం ముక్క, ఇంత చక్కెర, ఇంత మిశ్రి అవన్నీ ఏది వేయకూడదు. కొబ్బరికాయ పవిత్రమైంది. ఆ పవిత్రతని అట్లనే సమర్పించాలి స్వామివారికి. ఇంకందులో ఎలాంటి పదార్థాలు వేయకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. శ్రీమాత్రే నమః. నా ఛానల్ ఇంకా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. శ్రీమాత్రే నమః.